మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటోంది. రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞంలో వదిలి వెళ్లిపోయిన ప్రాజెక్టులను జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క అడుగైనా ముందుకు తీసుకువెళ్లారా అంటే ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేదు. రాజశేఖర రెడ్డి గారు కడప స్టీల్ ఫ్యాక్టరీ ఆయన కళ, ఉక్కు ఫ్యాక్టరీ ఇక్కడ రావాలి అని రాజశేఖర రెడ్డి గారు ఎంత తప్పించారో జగన్మోహన్ రెడ్డి గారు దానిని శంకుస్థాపన చేసే ప్రాజెక్టు గా తయారు చేశాడు. ఆయన కడపకు వచ్చినప్పుడల్లా శంకుస్థాపన చేస్తాడు, వెళ్లిపోతాడు, మళ్లీ వస్తాడు, మళ్లీ శంకుస్థాపన భూమి పూజ చేస్తారు, వెళ్లిపోతారు. ఆఖరికి అది శంకుస్థాపనలు భూమి పూజ వేసే ప్రాజెక్టు గా తయారైంది. ఏ ఉద్ధరించినట్టు స్పెషల్ స్టేటస్ వచ్చిందా అంటే స్పెషల్ స్టేటస్ కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క నిజమైన ఉద్యమం చేసింది లేదు. మనకు ఏ ప్రాజెక్ట్ ఇవ్వకపోయినా, రాజధాని కట్టకపోయినా, మనకు బుడ్డల ఉద్యోగాలు రాకపోయినా, ఏ ఇండస్ట్రీలు రాకపోయినా జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం బీజేపీతో ఆయనకున్న పొత్తు అవసరం తప్పితే, స్వప్రయోజనాల కోసం ప్రజలను తాకట్టు పెట్టాడు తప్పితే ఒక్కసారైనా స్థానికంగా మీ గురించైనా, రాష్ట్రంలో ఎన్నుకున్న ప్రజల గురించైనా ఒక్కసారైనా ఆలోచించారా? రైతుల కోసం 3,000 కోట్లతో స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తానన్నాడు జగనన్న గారు. రైతన్న వాడు నష్టానికి అమ్ముకోకూడదు, లాభమే పొందాలి తప్పితే అప్పులు అవ్వకూడదు అన్నారు. ఈ రోజు రైతు పరిస్థితి ఏమిటి? అసలు అప్పు లేని రైతున్నాడా? ఉద్యోగాలు చూద్దామా అంటే 2,30,000 ఉద్యోగాలను భర్తీ చేస్తానన్న జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికి 5 సంవత్సరాలైంది. కుంభకర్ణుడైనా 6 నెలలు నిద్రపోతాడు, 6 నెలలు పనిచేస్తాడు. జగన్మోహన్ రెడ్డి గారు అయితే 4.5 సంవత్సరాలు నిద్రపోయారు. ఆఖరణ ఇప్పుడు నిద్రలేశారు. 23,000తో మెగా డిఎస్సీ వేస్తానన్న జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు 6,000తో దగా డిఎస్సీ వేశారు. ఈ 2 నెలల్లో ఎగ్జామ్లు, నోటిఫికేషన్లు అన్ని ప్రక్రియ అయిపోతాయా? ఉద్యోగాలు వస్తాయా? అది అయ్యేదా సచ్చేదా? ఒక్క వర్గానైనా పట్టించుకున్నారా? బిడ్డలకు ఉద్యోగాలు లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, రైతులేమో పాపం లాభాలు లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇక మిగిలిన వాళ్ళనైతే ఈ ఎమ్మెల్యేలు, ఎంపీలు పక్క నుండి హత్య చేపిస్తున్నారు. ఇదే జరుగుతుంది మన రాష్ట్రంలో. మీకు మాటిస్తున్నాను, మీరు ఎంపీగా నన్ను గెలిపించండి, మీ బిడ్డనైతా, రాజశేఖర రెడ్డి బిడ్డ మీ బిడ్డ అవుతుంది. మీ బాధ్యతను నా మీద వేసుకుంటా, మీ బంధువునైతా, మీరు ఎప్పుడు పిలిస్తే అప్పుడు పలుకుతా, మీరు ఏ అవసరం ఉంది అని నా దగ్గరికి వచ్చినా మీకు సంపూర్ణ సహాయం చేస్తా. మీరు గెలిపించండి, రాజశేఖర రెడ్డి బిడ్డను మీరు ఆశీర్వదించండి. మళ్ళీ ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారు, వివేకానంద రెడ్డి గారు మీకు సేవ చేశారు, నమ్మకంగా మీకు సేవ చేస్తాను అని రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా మిమ్మల్ని ప్రార్థిస్తుంది. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జై కాంగ్రెస్. హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. అమ్మా గుర్తు మర్చిపోకండి, హస్తం గుర్తు.